హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే బాలామృతం పిండితో కేక్ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఈ పిండి అనేది చాలా మంచిదండి హెల్త్‌కి. చిన్నపిల్లలున్న వాళ్ళ ఇంట్లో కంపల్సరీ పిండి ఉంటుంది కదా! ఒకవేళ ఉంటే కంపల్సరీ ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ ట్రై చేయాలనిపిస్తుందండి. అంత బావుంటది ఈ రెసిపీ అనేది. సో, ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. ముందుగా మిక్సీ జార్‌లో ఒక 2 కప్పుల వరకు బాలామృతం పిండినైతే తీసుకోవాలండి. దాంట్లోనే ఒక అరకప్పు వరకు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి బాలామృతం పిండిలో షుగర్ ఉంటుంది కాబట్టి ఒక అరకప్పు అయితే సరిపోతుంది షుగరు. దాంట్లోనే మనం ఫ్లేవర్ కోసం ఒక 2 ఇలాచీ అయితే వేసుకోవాలి. వేసుకొని మూడిటిని కూడా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తని పొడైతే చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో ఒక పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి. నేను ఎగ్‌లెస్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చండి. ఎగ్ కావాలి అనుకుంటే ఎగ్‌తో చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఈ రెండిటిని కూడా మంచిగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న బాలామృతం పిండిని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఫస్ట్ దాంట్లో మిక్స్ చేసుకోవాలనమాట. ఏ పాలు యాడ్ చేసుకోకుండా ఫస్ట్ దాంట్లో మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ మనమైతే దీన్ని కలుపుకోవాలనమాట. పాలు మొత్తం ఒకేసారి కాకుండా ఇలా 2, 3 సార్లుగా కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకుంటే ఏంటంటే మన కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఉంటామనమాట. ఒకేసారి పాలు పోస్తే ఏంటంటే కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతే మనకంత పర్ఫెక్ట్‌గా రాదు. ఇలా 2, 3 టైమ్స్ కొంచెం కొంచెం పోసుకుంటూ మనం ఈ పిండిని గనక తిప్పుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ ప్లేస్‌లోనే మనం కొంచెం వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలండి. అంటే బేకింగ్ సోడా అనమాట. ఈ క్లిప్ మిస్ అయింది. సో, కంపల్సరీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ గిన్నెలో కొంచెం ఆయిల్ ఏసుకొని, ఆయిల్ మొత్తం కూడా గిన్నెకి పట్టేటట్టు మొత్తం అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే పొడి మైదా పిండి జల్లుకోండి. అప్పుడే మనకి కేక్ అనేది అడుగున అంటకుండా ఉంటుందనమాట. ఒకవేళ బటర్ పేపర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్‌ని అయితే దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా 2 సార్లు ట్యాప్ చేసుకుంటే ఏంటంటే లోపల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా మొత్తం క్లియర్ అయిపోతాయన్నమాట. సో, నెక్స్ట్ ఆల్రెడీ ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పాత్రలోకి ఇది పెట్టేసుకొని మూత పెట్టి ఒక 30-40 మినిట్స్ సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుందండి. సో, కేక్ అనేది రెడీ అయిందా లేదా అని నైఫ్ పెట్టి ఇలా చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. బాగా తడిగా అంటితే ఇంకొక 5 మినిట్స్ కుక్ అవ్వాలన్నమాట. ఏం అంటకుండా ఉంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా! సో, ఎంత బాగా కుక్ అయిందో. సో, మనకి నైఫ్‌తో కూడా మనం సైడ్ కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. సో, ఈజీగానే మనకి వచ్చేస్తదనమాట కేక్ అనేది. సో, నచ్చితే ట్రై చేయండి. లైక్ చేయండి.